మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే గుర్తుపెట్టుకోండి పిల్లారా, మీ పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. ఏం నేర్పించాలండి? ప్రార్థన మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబాలు దీవించబడాలి అంటే మన పిల్లలకి ప్రార్థన నేర్పించాలండి. నిన్న సాయంత్రం నేను మధ్యాహ్నం నిర్మలా కాన్వెంట్లో కొంతమంది సిస్టర్స్ అక్కడ సిల్వర్ జూబిలీ అదేవిధంగా డైమండ్ జూబిలీ చేసుకుంటే అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను పూజలో. అది అయిన తర్వాత నేను కారులో మరలా పాస్టల్ సెంటర్కి వెళుతున్న సమయంలో మిస్డ్ కాల్స్ 2 ఉంటే నేను వాళ్ళకి తిరిగి చేస్తే అటువైపు నుంచి ఒక తల్లి, ఫాదర్ గారండి నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను, మాకు తెలిసినటువంటి ఒక కుటుంబం, వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి మతి స్థిమితం లేకుండా ఇంట్లో వాళ్ళందరినీ బాగా బాధ పెడుతున్నాడండి, కొంచెం వాళ్ళతోటి మాట్లాడండి. కారులోనే మాట్లాడుతూ వెళుతున్న సమయంలో ఆ తల్లికి ఫోన్ ఇచ్చిందండి ఆమె ఏడుస్తూనే ఉందండి. పాపం ఏడుస్తూ ఏమని చెప్పిందో తెలుసా? ఫాదర్ గారండి మా అబ్బాయికి 22 సంవత్సరాలండి, చిన్నపిల్లోడు కాదు, ఎంతండి? 22 సంవత్సరాలు. ఒక 2 సంవత్సరాల నుంచి మతి స్థిమితం లేకుండా నిదానంగా ఉన్నాడు, నిదానంగా అది పెరిగిందండి. అతను కొన్నిసార్లు విపరీతమైనటువంటి ధోరణిలో ప్రవర్తిస్తున్నాడండి. ఈరోజు అతను గడబెట్టుకున్నాడు, ఇంటికి గడబెట్టాడు, నన్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడండి. తల్లిని ఏం చేశాడట? తల్లిని కొట్టాడంటండి. కావాలని కొట్టాడా? తెలిసి కొట్టాడా? అతనికి పాపం మతి స్థిమితం లేదు అని చెప్పి ఆ తల్లి ఏమన్నదో తెలుసా? ఈ మాట వినండి, ఇప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఫాదర్ గారండి నా కొడుకు నన్ను కొట్టినా పర్లేదయ్యా, కానీ నా కొడుకు నిన్నటి నుంచి భోంచేయలేదయ్యా, నా కొడుకు నిన్నటి నుంచి భోంచేయలేదయ్యా, నా కొడుకు భోంచేయాలని ప్రార్థన చేయండి అయ్యా. ఎంత గొప్ప ప్రార్థన అండి ఆ తల్లిది. నన్ను కొట్టడం ఆపాలని ప్రార్థన చేయమని ఆ తల్లి ముందుగా. నా కొడుకు తినకుండా ఉంటే ఏమైపోతాడో, నా కొడుకు తినకుండా మతి స్థిమితం లేకుండా ఉంటున్నాడయ్యా, నా కుమారుడి కోసం ప్రార్థన చెయ్యయ్యా. ఏమని ప్రార్థన చెయ్యి? నా కుమారుడు ఒక ముద్ద అన్నం తినాలని ప్రార్థన చెయ్యయ్యా, నా కుమారుడు ఒక ముద్ద అన్నం తినాలని. నా కుమారుడు ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాడయ్యా, ఉద్యోగం చేస్తున్నాడయ్యా ఒక గొప్ప కంపెనీలో. జరిగిన వాస్తవం అండి. కలిసి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళా ప్రియులారా 1 గంట ఆగి మళ్ళా ఆ తల్లి ఎంత విశ్వాసంతో నాకు తిరిగి ఫోన్ చేసింది. అయ్యా వందనాలు అయ్యా, మీ ప్రార్థనకి వందనాలు. ఇప్పుడే ఒక ముద్ద అన్నం తిన్నాడు, 2 రోజుల నుంచి తినలేదని ఏడుస్తూనే ఉంది ఆ తల్లి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే కోట్ల రూపాయల ఆస్తి కాదండి, మణులు మాణిక్యాలు కాదండి, వాటన్నిటికంటే ఎక్కువగా మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏమిటి అంటే ప్రార్థన ఏ విధముగా చెయ్యాలి, దేవుని దీవెనలు ఏ విధంగా పొందుకోవాలి, అది నేర్పించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. దానిని నేర్పించాలి మనం ప్రియులకు దేవుని బిడ్డలారా. మొన్న ఈ మధ్యలో నేను కొన్నిసార్లు ఎవరు ఏంటని చెప్పనండి ఈ సాక్ష్యాలలో, ఎందుకంటే మంచిది కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ యొక్క డీటెయిల్స్ని మనం చెప్పటం మంచిది కాదండి. మొన్న మధ్యలో ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మరొక చోటకి వాక్యాన్ని బోధించడానికి వెళితే నన్ను ఆ ట్రైన్ దగ్గర తీసుకుని వెళ్ళటానికి సికింద్రాబాద్ తీసుకురావడానికి ఒక వ్యక్తిని కారులో పంపించాలని దేవునికి సువార్తను బోధించటానికి వెళితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్ద ప్రియులారా, ఈజ్ ఎ కౌన్సిల్ మెంబర్, ఈజ్ ఎల్డర్ ఆఫ్ ద ప్యారిష్. అతను నాతో మాట్లాడుకుంటూ ఆ మార్గ మధ్యంలో మాట్లాడుతూ వచ్చాడు. ఏమిటి అంటే, ఫాదర్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ దేవాలయంలో నేను పెద్దగా ఉండి సేవ చేయటానికి అని చెప్పాడు. ఆ తరువాత అతను అన్నాడు, నాకు 3 రకాల భాషలు వచ్చండి అని చెప్పాడు. హిందీ మాట్లాడతాను అనగలంగా, ఇంగ్లీష్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతారని చెప్పాడండి. మా అమ్మా నాన్న నాకు అవి నేర్పించారండి, నాకు అన్నీ ఇచ్చారండి మా అమ్మా నాన్న. నేను చక్కగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తానండి, చక్కగా పాటలు పాడతానండి, చాలా టాలెంట్స్ ఉన్నాయండి నాకు, దేవుడు నాకు వరాన్ని ఇచ్చాడండి, మా అమ్మా నాన్న నాకు నేర్పించారండి మ్యూజిక్ చిన్నప్పటి నుంచి అని చెప్పి చివరగా ఒక మాట చెప్పాడు. ఫాదర్ మీరు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఏమైనా ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా
అంటే ఫాదర్ నేను చాలా వేదనలో ఉన్నానండి, చాలా బాధల్లో ఉన్నానండి. ఏమైంది అండి అంటే నా భార్య 3 నెలల నుంచి నాకు దూరంగా ఉంటుందండి. నా భార్య 3 నెలల నుంచి నా ఇంట్లో ఉండడం లేదండి, వెళ్ళిపోయిందండి. నేను అన్నాను ఒకటే మాట అడిగానండి ఆ వ్యక్తితోటి కూడా, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయటం నాకు తెలియదండి, ప్రార్థన చేయటం నేను నేర్చుకోలేదండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మనం మన పిల్లలకి ఈ ఆధునిక ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం చదువులు ఇస్తున్నాం, మ్యూజిక్ నేర్పిస్తున్నాం, స్విమ్మింగ్ నేర్పిస్తున్నాం. మన పిల్లలకి ప్రార్థన నేర్పిస్తున్నామా? ప్రార్థన నేర్పించకుండా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు తట్టుకునేదాన్ని. నేను జర్మనీలో ఉన్నానండి, ఇవి జీవిత సాక్ష్యాలు ప్రియులారా. జర్మనీలో ఉన్నానండి 5 సంవత్సరాలు, అక్కడ నేను చూశానండి. వాళ్ళకి కావాల్సిందంతా ఉంది. ఇట్స్ ఎ రిచ్ కంట్రీ, ఇట్స్ ఎ వెల్దీ కంట్రీ. కానీ రాను రాను అక్కడ మనుషులు ఎక్కువగా ఏమైపోతున్నారు? మెంటల్లీ డిరేంజ్డ్ అవుతున్నారండి, మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు అవుతున్నారు. నీ పిల్లలకి నువ్వు ₹1 కోటి ఆస్తి ఇచ్చినా కానీ, నీ పిల్లలకి నువ్వు విలువైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినా కానీ, ఇందాక చెప్పాను కదండి, ఆ పిల్లవాడు, ఆ కుర్రవాడు ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ప్రియులారా, ఆ శాంతిని, సమాధానం నీ పిల్లలకి ఇవ్వలేకపోతే అన్నీ ఉన్నా, అంగట్లో అన్నీ ఉన్నా, నల్లున్నట్లో శనే. ఇలా ఉంటాయండి మన జీవితాలు. కాబట్టి ప్రియులారా, దయచేసి మీ పిల్లలకి మీరు ఇవ్వాల్సింది ఏమిటి అంటే, మీ బిడ్డలకి మీరు నేర్పించాల్సింది ఏమిటి అంటే, ప్రార్థన చేయటం నేర్పించండి దయచేసి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటల్లా, కొంచెం తేడా ఉంది ఈ రెండింటికి. మీ పిల్లల కోసం ప్రార్థన చేయడం అని చెప్పట్లా, దాని గురించి నేను వేరే చోట బోధిస్తాను. కానీ ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, మీ పిల్లలకి ప్రార్థన చేయటం నేర్పించండి. తల్లిగా తండ్రిగా మన బాధ్యత, మన బిడ్డల కోసం ప్రార్థన చేయటం. అయితే బిడ్డల కోసం ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ ఆ బిడ్డలు కూడా ప్రార్థనా పరులుగా మారాలి, ప్రార్థనా యోధులుగా మారాలి. అప్పుడే మన సంఘాలు నిలబడతాయి. నేటి బాలలే రేపటి పౌరులండి. చర్చిలోనైతే నేటి బాలలే రేపటి సంఘస్థులు. విశ్వాసం ఎలాగా నిలబడేది? వివాహ ధర్మాలలో ఒకటి ఏమిటి అంటే, పిల్లలను కని వారిని దేవుని విశ్వాసంలో పెంచటం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిల్లలను కనడం మాత్రమే సరిపోదండి. ఆ పిల్లలను ఎలా పెంచాలి? ఏ విశ్వాసంలో పెంచాలి? దేవుని విశ్వాసంలో పెంచాలి. ఇది మన బాధ్యత. మరియా యోసేపు నుంచి మనం నేర్చుకునేది ఇదే. ప్రార్థన చేస్తే సరిపోదు పిల్లలకి, వాళ్ళు ప్రార్థన చేయడం కూడా నేర్పించాలి వాళ్ళకి. మరియా యోసేపులు చేస్తుంది ఇదే. వాళ్ళు ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా కానీ తమతో పాటు ఎవరిని తీసుకొని వెళ్ళారండి? బాలయేసును తీసుకొని వెళ్ళారు. మనం కూడా మన పిల్లలని ప్రార్థనకు తీసుకొని వెళ్ళాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి చదువుకుందాం పిల్లరా. లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనము. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండగకు వెళ్ళిరి. ఎవరిని తీసుకుని వెళుతున్నారండి? యేసు ప్రభుని తీసుకొని వెళుతున్నారు. ఇది మనం అలవాటు చేయాలి. నేను ఇక్కడ తేలపోల్లో పనిచేస్తున్న సమయంలో ఒకసారి ఒక చక్కని సన్నివేశాన్ని చూశానండి. చాలా ముద్దొచ్చే సన్నివేశం అండి. ఒక తల్లి తన చిన్న పాపను తీసుకొని గుళ్ళోకి వచ్చింది. ఎత్తుకున్న పాపను దించింది. కొద్దిగా నిలబడగలుగుతుందండి, అటు ఇటు చూడగలుగుతుంది, తిరగగలుగుతుంది. మొదటిగా వచ్చి రాగానే ఆ తల్లి మోకరించి పితాపుత్ర వేసుకొని చేతులు జోడించి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. చక్కని దృశ్యం అండి అది. ఈ చిన్న పాప వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుంటే వాళ్ళంతా అమ్మ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తుంది, ఏం చేస్తుందమ్మా అమ్మ అని. అలా 2-3 సార్లు చేసి నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆ చిన్న పాప కూడా మోకరాలు దండేసిందండి. ఆ పాప కూడా చేతులు జోడించిందండి. ప్రార్థన చేసిందో లేదో దేవుడికి తెలుసు, కానీ అలవాటు చేసుకుందండి. ఇది నేను చూస్తాను పిల్లారా చక్కగా. ప్రియ దేవుని బిడ్డ, నీ బిడ్డను నీతో పాటు దేవాలయాన్ని తీసుకొని వెళ్ళు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, గివింగ్ ఫిష్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ టీచింగ్ ఫిషింగ్ ఈజ్ ఇంపార్టెంట్.
ఒక చేపనిస్తే ఆ రోజు వరకే వస్తుందండి. కానీ చేపను పట్టుకోవటం నేర్పిస్తే వాడు జీవితాంతం బాగుపడతాడు. ఒక చేపనిచ్చావనుకో ఆ రోజు వరకే వస్తుందండి. కానీ అదే పిల్లవాడికి చేపలు ఎలా పట్టాలంటే పిల్లవాళ్ళందరినీ చేపలు పట్టాలని పంపించడం అంటాం కాదండి నేను అనేది. దాని యొక్క పరమార్థం ఏంటంటే పిల్లవాడి కోసం నువ్వు ప్రార్థన చేస్తే మంచిది, చెయ్యాలి, ఇది మన బాధ్యత. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అది కూడా ఉందండి. దానికంటే ఎక్కువగా ప్రార్థన చేయటం నేర్పించు నీ బిడ్డలకి. మరియ యోసేపులు చేసింది అది. నేర్పించు నీ బిడ్డలకి ప్రార్థన చేయటం. 2 వాక్యాలు చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం, అందరికీ తెలిసిన వాక్యమే. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 13-14 వాక్యాలు చదువుకుందాం. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థించమని యేసు వద్దకు తీసుకుని వచ్చారు. ఏం చేశారని తల్లులు పిల్లల్ని ఏం చేశారు? ప్రార్థించమని తీసుకురావటం అనే పదం ముఖ్యం. నువ్వు నీ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావా? ఫాదర్, ఆదివారం మా పిల్లోడికి ఎక్స్ట్రా ట్యూషన్ ఉందండి. ఏముందంట? అది కూడా ఎప్పుడు? పూజ జరిగేటప్పుడు, పూజ సమయంలో, ప్రార్థన సమయంలో ఆదివారం మా పిల్లోడికి ఎక్స్ట్రా ట్యూషన్ ఉందండి. మా పిల్లోడు స్విమ్మింగ్కి వెళ్ళాలండి, మా పిల్లోడు స్పెషల్ కోచింగ్కి వెళ్ళాలండి. ఇవి తయారవుతున్నాయండి. వద్దండి. మన పిల్లల్ని ఎక్కడికి నడిపించాలి? మనం దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్పించాలి. చిన్నప్పుడు నువ్వు పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు వాడిని ట్యూషన్కి పంపించుకుంటా, స్విమ్మింగ్కి పంపించుకుంటా, దానికి పంపించుకుంటా, దీనికి పంపించుకుంటా. ప్రార్థన సమయంలో అది ఉంది కదా రాలేకపోతున్నాడు, ఇది ఉంది కదా రాలేకపోతున్నాడు, ట్యూషన్ ఉంది కదా రాలేకపోతున్నాడు, సాయంత్రం జపాలకు అని చెప్పి పెద్దవాడైన తర్వాత మా అబ్బాయి గుడికి రావట్లేదండి, వస్తాడా? లేదండి, జరగదు. మొక్కై వంగనది మానే. తల్లులు ప్రియులారా తమ పిల్లలని యేసు ప్రభువు దగ్గరికి నడిపించారు. చిన్న బిడ్డలను నా యుద్ధకు రానివ్వండి, అట్టి వారిదే పరలోక. ఆ తర్వాత అక్కడ ఆశీర్వదించి దీవించి పంపిస్తాడు. 19వ అధ్యాయంలో ప్రభు అంటాడు, పిల్లరా చిన్న బిడ్డలను నా యుద్ధకు రానివ్వండి, అట్టి వారిదే పరలోక రాజ్యం అంటాడు. ప్రియులారా రాణిస్తున్నావా? అయ్యో మేమెందుకు రానివ్వటం లేదు స్వామి, మా పిల్లలు రాణిస్తామండి. రానివ్వటం అది కాదు, నువ్వు తీసుకొని రావాలి. ఏం చేయాలి? నువ్వు తీసుకొని రావాలి. మరియ యోసేపులు ఇద్దరూ కూడా తన పిల్లవాడినట్టు యేసుప్రభుని ఎక్కడ తీసుకొని వెళ్ళారు? దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. మరొక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 2వ అధ్యాయం 22-24 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు చదువుకున్నాం, మరొకసారి చదువుకుందాం పిల్ల. లేకపోతే అది మనం చదువుకున్నాం గట్ట ఆల్రెడీ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తండ్రులారా తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలో, వినండి ప్రియులారా ఇది జాగ్రత్తగా, ఎలా పెంచాలంటండి? క్రమశిక్షణలోను ప్రభువు బోధనలోను పెంచాలి. ఎలా పెంచాలండి? ప్రభువు బోధనలో పెంచాలి. ఎక్కడ పెంచుతామండి మనం? మనకు సమయం ఏడుందండి? మన ఫోన్ని, మన మొబైల్ ఫోన్ని, స్మార్ట్ ఫోన్ని పైకి కిందికి అంటానికే మనకు సమయం సరిపోవట్లా. ఆ పిల్లలు కూడా పుట్టగానే ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా, ఆ పుట్టోడు కూడా ఏం చేస్తున్నాడు? వాడిని కూడా ఏం చేస్తున్నాడు? అది లేకపోతే కాలుగలిన పిల్లిలాగా తనకలాడుతున్నాడు. ప్రార్థనతో నీతో పాటు తీసుకుని వెళ్ళు. నిదానంగా నేర్చుకుంటాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నేర్చుకుంటాడు పిల్లారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శ్రీసభ చరిత్రలో ప్రియులారా ఎంతోమంది తల్లు తమ బిడ్డల కొరకే ప్రార్థన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను నిజం చెప్తున్నానండి, మాతో నా కుటుంబం, నా జీవితాన్ని గురించి. చిన్నప్పుడు ఒకవేళ సాయంత్రం జపమాలకు వెళ్ళకపోతే వాతలే, మామూలు కాదండి. చిన్నప్పుడు జపమాలకు వెళ్ళకపోతే వాతలే. ఈరోజు నేను గురువు అయ్యానంటే పిల్లారా ఒకే ఒక కారణం, మా తల్లిదండ్రి ప్రార్థన చేశారు, వాళ్ళు మమ్మల్ని ప్రార్థనలో, అదొక్కటే కారణం ప్రియులకు దేవుని బిడ్డలారా. నీ పిల్లవాడు, నీ కుటుంబం, నీ జీవితం, నీ పిల్లలు భవిష్యత్తులో బాగుండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే, శాంతి సమాధానంతో ఉండాలంటే నీ బిడ్డలని దేవుని యొక్క భయభక్తులలో పెంచడానికి ప్రయత్నం చేయి. దానికి మించినట్టు మరొక ఆశీర్వాదం మరొకటి నీకు లేదు ప్రియులకు. దేవుని యొక్క బోధనలో
ప్రార్థనలో నీ పిల్లలని పెంచడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఇదిగో ఎప్పుడైతే నీవు నీ పిల్లలను దైవ భయములో పెంచవో, దేవుని యొక్క భయములో ప్రార్థనా జీవితంలో పెంచవో, ఆ పిల్లలను కొన్నిసార్లు కోల్పోవలసి వస్తుంది నువ్వు. నిజమే పిల్లది ఒక హెచ్చరిక. సమూవేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనంలో పిల్లరా, సమూవేలుకి 2 కొడుకులు ఉంటారండి. హోఫ్ని ఫినెహాస్లు అనేటువంటి వారు. సమూవేలు కదా, ఏలీకి 2 కొడుకులు ఉంటారండి. హోఫ్ని ఫినెహాస్ అనేటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ పాపము చేస్తున్నా కానీ తండ్రి హెచ్చరించాడు పిల్లారా. పాపము చేస్తున్నా కానీ హెచ్చరించాడు. చివరికి ఏమైపోయారు? చంపేశాడు దేవుడు. చివరికి దేవుడు చంపేశాడు పిల్లారా. ప్రియులారా, మన బిడ్డలకు అలాగా జరగకూడదు. దేవుని యందు ఎదగాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. ఏ రీతిగా యేసు ప్రభువు జ్ఞానమందును ప్రాయమందును దైవ ప్రేమలో మనుషుల ప్రేమలో ఎదిగాడో, దీవించబడ్డాడో, అదేవిధంగా మన బిడ్డలు కూడా దీవించాలి. మొదటిగా ప్రియులారా, ఇదిగో మన కుటుంబాలు దీవించబడాలి అంటే భార్య భర్త కుటుంబం కలిసి ప్రార్థన చేయాలి. రెండవది, మన పిల్లలు దీవించబడాలి అంటే పిల్లలు ప్రార్థనలో ఎదిగేటట్లుగా, దేవునిలో ఎదిగేటట్లుగా ప్రార్థన చేయాలి, వాళ్ళకు నేర్పించాలి. అటువంటి వరాన్ని, అటువంటి దీవెనలని మనందరికి ప్రసాదించమని తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మా దేవాలయ మహోత్సవం పండగ, తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈనాడు మీరు కుటుంబాలు ఏ విధముగా ఉండాలి, పిల్లలు ఏ విధముగా ఉండాలి అనే గొప్ప సత్యాన్ని, సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఓ ప్రేమమయుడా, భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ప్రార్థించుకునే కుటుంబముగా మమ్మ దీవించండి నా తండ్రి. ముఖ్యంగా చిన్నారి బిడ్డలను నీ ప్రేమలో, నీ దైవ భయములో పెంచేటువంటి తల్లులుగా మమ్మల్ని, తండ్రులుగా మమ్మ దీవించండి నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలందరూ నీ పరిశుద్ధాత్మ వరాలతో నింపండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి నాయన. 30దంతలుగా 60దంతలుగా నిరంతలుగా దీవించమని వేడుకొనిచున్నాం. ముఖ్యంగా ప్రభువా, ఏ కుటుంబాలలో అయితే శాంతి లేదో, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, సంతోషం లేదో, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి కుటుంబాల కొరకై, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేని కుటుంబాల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ శ్రేష్టమైన దీవెనలు వారి మీద కుంభనింపచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో మా ఈ జోసఫ్ నగర విచారణ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ కొయ్యగూరపాడు గ్రామాన్ని దీవించండి ప్రభువా. విచారణ గురువులను, ఇక్కడ సేవ చేస్తున్న ఉపదేశులను, సంఘ పెద్దలను, అదేవిధంగా సంఘానికి బలముగా ఉంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.